ఉప్పెన తోనే నేషనల్ అవార్డు స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా తన రెండో సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్లాడు. మాస్ యాక్షన్, ఎమోషన్ కలగలసిన పెద్ది కథతో బుచ్చి మరోసారి తన టేకింగ్కు తగ్గ ప్రాజెక్ట్ను లాక్ చేశాడు. అయితే ఈ సినిమా రామ్ చరణ్తో చేయడంపై చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే గతంలో బుచ్చిబాబు ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ స్పెక్యులేషన్స్ కి క్లారిటీ వచ్చింది. ఇటీవలి కాలంలో విడుదలైన పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాంగిల్తో పాటు గ్రామీణ నేపథ్యంలో చరణ్ క్యారెక్టర్ కి బాగా మ్యాచ్ అయ్యేలా ఉండటంతో ఇది మరో బ్లాక్ బస్టర్ కాబోతోందని భావిస్తున్నారు. టీజర్లో కనిపించిన ఫైటింగ్ స్టైల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక చరణ్ కి ఇది RRR తర్వాత మాస్ యాక్షన్ పాత్రలో కనిపించే అవకాశం కావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ కథ ముందు ఎన్టీఆర్కు చెప్పాడా అనే అంశంపై దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఈ కథను మొదట నేను నా గురువు సుకుమార్కి వినిపించాను. ఆయన స్టోరీ చాలా బాగా నచ్చడంతో వెంటనే ఈ కథను చరణ్కి చెప్పు అని సూచించారు. అప్పుడే ఈ కథ రామ్ చరణ్కి అని నిర్ణయించుకున్నాను అని బుచ్చిబాబు చెప్పారు. ఈ మాటలతో ఎన్టీఆర్కి చెప్పిన కథ ఇది కాదు అని క్లారిటీ వచ్చింది. అంతేకాక పెద్ది ఫస్ట్ షాట్ టీజర్ విడుదల సమయంలో జరిగిన ఓ మధుర క్షణాన్ని కూడా బుచ్చిబాబు పంచుకున్నాడు. టీజర్ రిలీజ్ సమయానికి తాను రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నానని, చరణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. టీజర్ ప్లే అయిన తర్వాత చిరంజీవి ప్రశంసలు అందుకోవడం తనకు ఎంతో మోటివేషన్ ఇచ్చిందని బుచ్చిబాబు భావోద్వేగంగా చెప్పారు. ఆ మూమెంట్ను మర్చిపోలేను. నాకు ఇది ఎంతో గొప్ప గౌరవంగా అనిపించింది అంటూ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్తో పాటు ఓ విభిన్నమైన గ్రామీణ పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రెహమాన్ సంగీతం అందిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్పీడుతో కొనసాగుతోంది. 2026 వేసవిలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. బుచ్చిబాబు, చరణ్ కాంబినేషన్ కి ఉన్న అంచనాలు, టీజర్ ద్వారా ఏర్పడిన హైప్ చూస్తుంటే పెద్ది సెన్సేషనల్ హిట్ అవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.